ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారు ప్రభుతో మాట్లాడుతున్నారండి. ఆ ప్రభువుకు చేస్తున్న ప్రార్థన, ప్రభువా నా గడియ వచ్చి ఉన్నది, అయా నాయన నిత్య జీవము అనుగ్రహించినట్లుగా నాకు అధికారం ఇచ్చావు, అలాగే ఈ లోకములో ఏ పనైతే నాకు అప్పగించావు ఈ భూమి మీద ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద ఉండంగానే నిన్ను మహిమపరిచాను అన్నట్లుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉన్నదండి. ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక పని అప్పగించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అని. అంటే దేవుని నీతిని దేవుని రాజ్యమును మనం సంపాదించుకోవాలి. అలాగే దేవుని రాజ్యమునికి దేవుని నీతిలోనికి మరికొంతమందిని నడిపించేవారిగా ఉండాలి. అదే దేవుడు మనకు అప్పగించిన పని. దానిని సంపూర్ణంగా చేయాలి ప్రియమైన వారలారా. అలాగే ఎంత మహిమపరిచినా దేవుణ్ణి భూమి మీద బ్రతికున్నంత కాలమేనండి. కాలం అయిపోయిన తర్వాత ప్రభువు నేను మహిమపరుస్తాను, నాకు ఆయుష్కాలం పెంచండి అంటే అది కుదరదండి. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో ఆ బ్రతికున్న కాలంలోనే ప్రభువు నామాన్ని మహిమపరచగలుగుతాం. యేసుక్రీస్తు వారు తన పనిని సంపూర్ణంగా నెరవేర్చారు. అలాగే ఆ ప్రభువుని మహిమపరిచారు. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఉదయకాలమందు దేవుని పనిని నెరవేర్చగలుగుతున్నామా అంటే చేయగలుగుతున్నామా సంపూర్ణంగా? అలాగే అనుదినము ప్రతిరోజు మీ ద్వారా ప్రభువుకి మహిమ వెళుతుందా? ఎందుకంటే ప్రభువుని భూమి మీద బ్రతుకున్నప్పుడే మనము మహిమపరచాలి, గణపరచాలి, పూజించాలి, సేవించాలి, ఆరాధించాలని. అది ప్రతి ఒక్కరి బాధ్యత. కావున మహిమపరిచే విధముగా ఉండాలి, ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చేవారిగా ఉండాలని. ఎందుకంటే ఎవరైతే ప్రభువుని మహిమపరుస్తారో వాళ్ళని ప్రభువు మహిమపరుస్తాడు ఖచ్చితంగా. సంపూర్ణంగా మరి పని చేసిన వారికి మరి తగిన ప్రతిఫలం, తగిన జీతమును, ఎందుకంటే వాని క్రియ చొప్పున దేవుడు ఒక జీతమును సిద్ధపరిచాడు, ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ బహుమానం పొందుకునేలా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.